పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యం అమ్మి 30,000 ప్రాణాలు పైగా పొట్టన పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వంలో ఉండగా మేము హెచ్చరించడం జరిగింది. వినకుండా మద్యం అమ్మారు, ప్రాణాలు పోగొట్టి ఈరోజు కటకటాలు లెక్క పెట్టేందుకు సిద్ధమయ్యారు అని ఆయన విమర్శించారు. బ్రాండ్స్ వల్ల తెగిపోయిన జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. ఎన్ని తాలిబొట్లు తెంపారయ్యా? ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈ రోజు సిట్టు మీ మీద విచారణ చేస్తుంది? ఒక్కసారి గుర్తుంచుకోండి, ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ బ్రాండ్ ఎందుకు పెట్టారంటే పాతకాలంలో మీరు తాగిన పాయిజన్, మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం. ఈ విషయం మీరు తాగింది, ఈ విషయం ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా? లేదు. ఎందుకు దొరకటం లేదు? ఎందుకంటే అవి విషం కాబట్టి. ఈరోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని లేదు, నాకు రాజకేశ్వర రెడ్డి ఎవరో తెలియదు, ముప్పుడు అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేశ్వర నాయుడికి నాకు సంబంధం లేదు, వాడి పేరుగా చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలియదు, మిథున్ రెడ్డి నాకు ఎవరో తెలియదు, ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు నువ్వు చెప్పదు కదా. సరే, ఇప్పుడు దీని సూత్రధారి, ది కింగ్ మ్యాన్, మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయి రెడ్డి మా పొట్టబాయ్. ఈ రోజు మేము అడుగుతున్నాం, విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు. వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నంబర్ 1 కింగ్ పిన్, మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా, పొట్టోళ్ళు నమ్మొద్దురా, నమ్మితే సక్కనైపోతారు అని అన్నా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? సాయి ఎక్కడ ఏం చేశాడు? సాయి సంక్రాంతి చేశాడు మిమ్మల్ని. సంక్రాంతి ఏం చేశాడు? అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు చేశారెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జి కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా?